ఇజ్రాయెల్ భీకర దాడులతో ఇరాన్ కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. ఇజ్రాయెల్ దాడులపై వెనక్కి తగ్గితే తాము కూడా సంయమనం పాటిస్తామని ప్రకటించింది. కేవలం ఆత్మరక్షణ కోసమే టెల్ అవీవ్పై తాము దాడులు చేయాల్సి వచ్చిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ప్రకటించారు. ఇజ్రాయెల్ ఇప్పటికే గీత దాటిందని, ఇక కాస్త తగ్గాలని ఆయన సూచించారు. సైనిక చర్యను ఆపేస్తే తాము కూడా మిజైల్ దాడులను ఆపుతామని చెప్పారు అబ్బాస్. ఇజ్రాయెల్ అంతు చూస్తామని ప్రకటించిన ఇరాన్ పరిస్థితులు తమను పూర్తిగా దెబ్బతీస్తాయన్న వాస్తవాన్ని గ్రహించింది. ఇప్పటికే అణుస్థావరాలు దెబ్బతిన్నాయి. కీలకమైన సైనిక నాయకత్వం ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు తమ ఆయువు పట్టైన చమురు క్షేత్రాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఇప్పటికే ది సౌత్ పార్స్ రిఫైనరీపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అది భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ దేశీయ అవసరాలకు కావాల్సిన గ్యాస్ ఇక్కడి నుంచే వస్తోంది. ఇప్పుడు దాని నుంచి ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. షెహ్రాన్లోని గ్యాస్ రిఫైనరీ కూడా పేలిపోయింది. తమకు అత్యంత కీలకమైన ఖర్గ్ ఐలాండ్పై కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తుందేమోనని ఇరాన్ టెన్షన్ పడుతోంది. అదే జరిగితే ఇరాన్కు గట్టి దెబ్బ తగులుతుంది. అందుకే ఇలాంటి ప్రకటన చేసింది. మరోవైపు ఇరాన్పై దాడిని మరింత ఉధృతం చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ సౌత్ పార్స్ పై దాడులకు తెగబడింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. చమురు ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలుతున్నాయి. షెహ్రాన్లోని చమురు క్షేత్రం కూడా ధ్వంసమైనట్లు ప్రకటించింది ఇరాన్. సౌత్ పార్స్ పై దాడితో రోజుకు 12 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడనుంది. ఇరాన్ గ్యాస్ ఉత్పత్తిలో 66% సౌత్ పార్స్ నుంచే ఉత్పత్తి అవుతుంది. రష్యా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారు ఇరానే. అంతర్జాతీయ ఆంక్షలతోనే చాలా వరకు గ్యాస్ను దేశీయంగానే వినియోగిస్తోంది. ఇజ్రాయెల్ ముందు ఇరాన్ సైనిక అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులకు దిగింది. ఇప్పుడు చమురు క్షేత్రాలను టార్గెట్ చేసింది. ఇరాన్ చమురు ఉత్పత్తికి కేంద్రమైన ఖర్గ్ ఐలాండ్పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. సౌత్ పార్స్పై కేంద్రాన్ని ఖతార్ సాయంతో నిర్వహిస్తోంది ఇరాన్. దీంతో ఈ వార్ మరిన్ని దేశాలకు విస్తరిస్తుందా అన్న ఆందోళన కూడా నెలకొంది.